అంబర్పేట ఆదికేఫ్ నుంచి ప్రేమ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై కొనసాగుతున్న రోడ్డు పనుల కారణంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం ఏప్రిల్ 13వ తేదీన ప్రారంభమైన ఈ పనులను 10 నుంచి 15 రోజులు పూర్తి చేస్తామని అధికారులు కాంట్రాక్టర్లు హామీ ఇచ్చారు. అయితే నెల రోజులు గడిచిన పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ్ నగర్, అహ్మద్ నగర్, పటేల్ నగర్ ప్రాంతాలకు వెళ్లే ఈ ప్రధాన రహదారి రోడ్డు త్రవ్వి పారేయడంతో రాకపోకలు పూర్తిగా ఇబ్బందికరంగా మారినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డు సరిగా లేకపోవడంతో వెళ్లే వాహనదారులు జారి పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మూసివేయడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యాపారులు తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ప్రజలు ఆ మార్గంలో రాకపోవడంతో వ్యాపారం లేక దాదాపు 20 నుంచి 30 దుకాణాలు మూతపడినట్లు తెలిపారు. నెల రోజులుగా అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఈ సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లను పలుమార్లు కలిసి వినతి చేసినప్పటికీ త్వరలో పనులు పూర్తి చేస్తామని హామీలకే పరిమితమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వెంటనే పనులను పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ప్రభుత్వాన్ని మరియు కాంట్రాక్టర్లను స్థానికులు కోరుతున్నారు. మంచిదే, ఓకే, అందరికి మంచిదే. కానీ ఈ డిలే చేయడం మాత్రం చాలా ప్రాబ్లం. ఎందుకంటే తొందరగా పని మొదలు పెట్టండి, పని చేసేయండి. ఇప్పుడు నా కళ్ళ ముందు 4 కింద పడ్డారు అన్న బండి నుంచి. ఒక ఫ్యామిలీ కింద పడ్డది, చిన్న పిల్ల రోడ్డు మీద పడ్డది గుంటలో. అందుకని దయచేసి తొందరగా పూర్తి చేయండి. మరి నెల రోజుల ఇది సీసీ రోడ్ తవ్వుడు స్టార్ట్ చేసి ఇంతవరకు ఎక్కడున్నా అక్కడనే తవ్వి పెట్టిన ఆగమాగాలు చేసారు. మాకున్నది ఒకటే పటేల్నగర్ పోయే దారి. ఇది నిర్లక్ష్యము. ఇది గవర్నమెంట్ది, కాంగ్రెస్ గవర్నమెంట్. నత్తన అడగానే నడుస్తున్నాయి. అటు అల్లికే పట్లే ఉంది చూసి. ఇది పోనీ లోపలికి పోయేటల్లో కూడా లేడీస్కు కాలేజీ పిల్లలు పోతారు, నైట్లో డ్యూటీలు చేసుకొని గరీబ్ మిడిల్ క్లాస్ వాళ్ళు. మరి వాళ్ళకి ఇంత ఇబ్బంది అవుతుంది. కనీసం వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు ఇంతవరకు వచ్చి ఒకసారి ఏమవుతుంది కూడా మరి ఆ గుత్తగారికి అడుగుతలేరు. ఆయన ఎవరో ఓల్డ్ సిటీలు ఉంటాయట, ఆయన తెచ్చిగా పెట్టిరు. మాకు ఆయన ఎవరో తెలియదు, షట్టర్లలో కూడా ఎవరు తెలియదు. ఎవరికి అడగాలంటే ఎమ్మెల్యే దగ్గర పోయిర్రు, చెప్పిర్రు 2-3 సార్లు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు చేస్తున్నా అని ఇంతవరకు చేస్తాడు. ఇది ఎంత తగ్లీఫ్ అవుతుంది అన్నది చూడండి మీరు. ఇది ఘోరమైన పరిస్థితి ఉంది. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, దానికి జిమ్మదారు ఎవరు? అంబులెన్స్ వచ్చే రూట్ కూడా లేదు, మొత్తం బంద్ అయిపోయింది. ఇది ఒకటే రోడ్డు, 50,000 మందికి పోయే రోడ్డు. ఇది ప్రేమ్ నగర్ ఒకటే. మొత్తం అక్కడ సిపిఎల్ గిట్ట మొత్తం అక్కడ బంద్, సిపిఎల్కే లేవు, గోడలు పెట్టేసారు. ఇది ఒకటే దారి. మళ్ళీ దీనికి జల్దీ పరిష్కారం చేయాలి. కానీ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 20 రోజులలో అవుతుండే. ఎంత పెద్ద రోడ్ అయినా కానీ 20 రోజుల పని అయిపోయింది. అలాంటిది కాదు, వీళ్ళు సీసీ రోడ్ తీయడానికే 1 మంత్ అవుతుంది. ఆయన అడిగితే ఇప్పుడు లాపరుగా ఇంకా 2 నెలలు అవుతుంది అని చెప్తున్నాడు. దానికి మరి 2-3 రోజుల దీనికి పరిష్కారం దొరకలే అనుకోండి, మేము ఈ షాపులలో అందరం కలిసి మొత్తం పెద్ద ఎత్తున ధర్నా